ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న సిరిమాను మనోత్సవం సందర్భంగా హుకుంపేటలోని పతివాడ వంశీయుల ఇంటి దగ్గర రథం సిద్ధం చేశారు. ప్రధాన రథం, అంజలి రథం, తెల్ల ఏనుగు రథాలు పూర్తి స్థాయిలో తయారయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు తొలేళ్ల ఉత్సవం అనంతరం సోమవారం, ఈరోజు రేపు మంగళవారం పురస్కరించుకొని తల్లి అమ్మవారి సిరిమానోత్సవం రథాన్ని అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ రథం ఏదైతే పతివాడ వంశస్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిరిమాను అధిరోహిస్తారో వాళ్ళ ఇంటి దగ్గర, హుకుంపేటలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఈ సిరిమాను రథాన్ని ప్రత్యేక అటవీ శాఖ పర్యవేక్షణలో ఈ సిరిమాను రథాన్ని అయితే పూర్తి స్థాయిలో తయారు చేశారు. మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే సిరిమాను అధిరోహిస్తారో ఆ పతివాడ వంశస్థులు వాళ్ళ ఇంటి దగ్గర ఈ సిరిమాను రథం అయితే రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే సిరిమానోత్సవం ఉందో ఈ సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఈ సిరిమాను రథాన్ని తయారు చేసే చూస్తున్నాం. మనం ఇక్కడ తాళ్లతో బండి చక్రాలకి ఏదైతే సిరిమాను అధిరోహిస్తారో ఇక్కడ ఈ సిరిమాను దగ్గర ఈ 60 అడుగుల చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుని ఈ రథానికి అమరుస్తారు. మనం చూస్తున్నాం ఈ తాళ్ళు ఇదంతా కలిపి ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ నైపుణ్యంతో ఇక్కడ ప్రతి ఏట కూడా వాళ్ళ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రథాన్ని దగ్గరుండి తయారు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది మెయిన్ రథము. ఇది పైకి సిరిమాను చెట్టు ఏదైతే చింత చెట్టు ఉందో ఆ చెట్టుని 60 అడుగుల చెట్టుని దీనిపైకి ఎక్కిస్తారు. మనం చూస్తున్నాం అక్కడ అంజలి రథం ఏదైతే ఉందో అంజలి రథాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. రేపు జరగబోయే సిరిమానోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఈ సిరిమాను రథాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఎవరి పర్యవేక్షణలో తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ఈ రథం ఎప్పటి నుంచి మీరు ఈ సిరిమాను రథాన్ని తయారు చేస్తున్నారు, ఏంటి? అమ్మూరికి బొట్టు పెట్టి అమ్మూరిని ఇక్కడ సిరిమాను తెచ్చిన వారిని కాడి నుంచి ఇక్కడ పని వర్క్ మొదలవుతుందండి. అవుతుంటే మా వయసుకి నాకు 60-50 దాటింది. నేను మొదలెట్టి 50 సంవత్సరాలు ఈ పని మొదలెట్టి మా పెద్దలు పూర్వులు పెద్దలు ఉండరు. పెద్దల తర్వాత మేము మా తర్వాత ఇదే మా పిల్లల వాళ్ళు ఉన్నారు ఒక 20 మంది. ఇది తయారు చేసి అమ్మూరిని ఇక్కడి నుంచి గుడికాడ తీసుకెళ్ళి అక్కడ రథాలు తిప్పించుతాం. పోగులతో గిలకను ఎక్కించి అక్కడ అలాగే మనుషులు ఈ కొయ్యలు మనకి ఎక్కి మాన్ని తిన్నగా నడిపించి ఎత్తి అక్కడ ఓళ్ళు ఉంది కదా ఆ ఓళ్ళకి సేలేసి అప్పుడు మళ్ళీ ముందుకు దించి పూజారిని కట్టి మళ్ళీ తెచ్చి ఈ వెనక్కి తెచ్చి కట్టి అప్పుడు బండి రథం కదులుతుంది. అక్కడ నేనది ఈ తయారు చేసిన రథాన్ని రేపు తీసుకెళ్తారా ప్రధాన గుడి దగ్గరికి? ఈరోజు తీసుకెళ్తారా? ఎన్ని గంటలకు తీసుకెళ్తారు? రేపు సరిగ్గా 12 గంటలకి రేపు 12 గంటలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వాసులందరూ మా ఉగంపేట కుర్రోళ్ళు అందరూ బయలుదేరి ఆ తల్లికి ఇక్కడి నుంచి స్థలదానం చేసుకొని నాగస్పీది వారికి వెళ్తుంది. నాగస్పీది తర్వాత ఇక్కడికి మొత్తం 3 రథాలు తయారైన తర్వాత మాకు ఏనుగు రథం, సిరిమాను ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ ఒకటి కోవులు కట్ చేరడం జరుగుతుంది. అయితే ఏంటంటే అక్కడికి 1:30-2:30కి సేల్ పడడం జరుగుతుంది. ఆ తల్లి 3 సార్లు తిప్పడం జరుగుతుంది. అయితే ఇది ఏంటంటే ఇది ఉగంపేట వాసుల వారికే ఏంటి ఆ తల్లిని చల్లగా 3 సార్లు తిప్పిన తర్వాత ఆ తల్లికి అక్కడ దండం పెట్టుకొని తిరిగి మళ్ళా ఎవరింటికి వాళ్ళు చేరడం జరుగుతుంది. జై పైడిబంబ, జై జై పైడిబంబ. మొత్తానికి ఏదైతే రేపు జరగనున్న సిరిమానోత్సవానికి ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యేవి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 3 ప్రక్రియల రథం, అంజలి రథము, తెల్ల ఏనుగు, అలాగే ఈ మెయిన్ సిరిమాను రథము పూర్తి స్థాయిలో ఇప్పటికే తయారవడం. రేపు కూడా 12 అయ్యేసరికి ఈ రథాన్ని ఇక్కడి హుకుంపేట నుంచి ఏదైతే పైడితల్లి అమ్మవారి చదురుగుడి వరకు తీసుకెళ్తారో అక్కడ నుంచి ఆ సిరిమాను ఏదైతే అమర్చినదో పతివాడ వంశస్థులు ఉన్నారో వాళ్ళు సిరిమాను రథాన్ని అధిరోహించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బొమ్మ మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.